జర్నలిస్ట్ ఫర్ పీస్ తరపున అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, సోదరులారా, మీకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఆ వ్యక్తిపై మీరు అబద్ధాలు ప్రచారం చేసి తప్పుడు ఆరోపణలు చేసి అతని ఉపాధి ఉద్యోగంపై దెబ్బ కొట్టి అతని నోటికాడి కూడు లాగేసే ప్రయత్నం చేయగలరా? నిజంగా మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా అలాంటి పని చేయగలరా? కానీ కొందరు బీజేపీ నేతలకు మాత్రం ఇది చాలా ఈజీ. ఎస్, ఆ నచ్చని వాడు ముస్లిం అయితే అతనిపై అసత్యాలు అపోహలు వ్యాప్తి చేయడం ఇంకా సులభం. అది వారికి చాలా సరదా కూడా. నార్త్ ఇండియాలో అయితే ఇది సర్వసాధారణంగా మారింది. ఇటీవల యూపీలోని మధుర జిల్లాలో నౌఝీల్ గ్రామంలో జరిగిన ఒక సంఘటన దీనికి లేటెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మధురలో ఒక ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్ ఉందండి. అందులో 235 మంది పిల్లలు చదువుతున్నారు. మొత్తం పిల్లల్లో 75% పిల్లలు హిందువులు, మిగతా 25% మైనార్టీలు. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్తో కలిసి మొత్తం 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. హెడ్ మాస్టర్ జాన్ మొహమ్మద్ ఒక్కడు మాత్రమే ముస్లిం, మిగతా 7 మంది ఉపాధ్యాయులు హిందువులే. జాన్ మొహమ్మద్ 18 ఏళ్లుగా అదే స్కూల్లో పనిచేస్తున్నారు. ఇంతవరకు ఆయనపై ఒక చిన్న కంప్లైంట్ కానీ అలిగేషన్ కానీ లేదు. ఊర్లో ఆయనకు చాలా మంచివాడని పేరుంది. పిల్లలు, వారి పేరెంట్స్ అందరూ ఆయన్ని చాలా గౌరవిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల క్రితం అక్కడి బీజేపీ మండలాధ్యక్షుడు దుర్గేష్ ప్రధాన్ ఆయనపై విద్యాశాఖ అధికారి శ్రీమతి రతన్ కీర్తి గారికి అనేక ఆరోపణలతో కూడిన ఫిర్యాదు చేయడంతో జాన్ మొహమ్మద్ను ఆమె ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏంటో తెలుసా? విద్యార్థులకు ఆయన ఇస్లాం గురించి బోధనలు చేస్తున్నాడట, హిందూ దేవతల గురించి చెడుగా చెప్తున్నాడట, స్కూల్లో పిల్లలకు నమాజ్ నేర్పిస్తున్నాడంట, స్కూల్లో జాతీయ గీతం పాడించడం లేదట, జెండా ఎగరేయడం లేదట, అంతేకాకుండా స్కూల్లో పిల్లలకు జిహాదీ ట్రైనింగ్ ఇస్తున్నాడట. ఈ విధంగా ఆ బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేయగానే ఆ విద్యాశాఖ అధికారి ఒక ఉపాధ్యాయుని గాని, ఒక విద్యార్థిని గాని, విద్యార్థుల తల్లిదండ్రులు గాని, ఊర్లో నివసించే గ్రామస్తుల్ని గాని ఎవరిని ఒక్క మాట కనీసం విచారించకుండా వెంటనే సస్పెండ్ చేసి పారేశారు. జాన్ మొహమ్మద్ సస్పెండ్ అయ్యాడనే వార్త క్షణాల్లో ఆ ఊరంతా పాకిపోయింది. ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్లో పనిచేసే 7 మంది టీచర్లు మొత్తం స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే ఆ ఆరోపణలన్నీ 100% పచ్చి అబద్ధాలని వారందరికీ బాగా తెలుసు కనుక. జాన్ మొహమ్మద్ పై ఏదో కుట్ర జరుగుతోందని వారికి అర్థమైంది. కొంతమంది ఊరి పెద్దలు బృందంగా ఏర్పడి విద్యాశాఖ అధికారి రతన్ కీర్తి మేడం దగ్గరికి వెళ్లి జాన్ మొహమ్మద్ చాలా మంచివాడని, అతనిపై వచ్చిన ఆరోపణలని అబద్ధమని చెప్పారు. కానీ ఆ మేడం గారు వారి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడం వల్లే అతన్ని సస్పెండ్ చేశారని చెప్తున్నారు. వారు ఆధారాలు అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదని కసురుకుంది. దీంతో ఊర్లో వాళ్ళందరూ భారీ సంఖ్యలో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారితో మాట్లాడిన కలెక్టర్ గారు ఈ తతంగం పైన సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లలు, గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత వారు చివరికి సమర్పించిన నివేదికలో జాన్ మొహమ్మద్ పై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని తేల్చారు. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ వెంటనే జాన్ మొహమ్మద్ పై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసి యథాతథంగా విధుల్లోకి తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రముఖ జర్నలిస్టు, యూట్యూబర్ అజిత్ అంజుమ్ ఒక అద్భుతమైన వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. జాన్ మొహమ్మద్ తిరిగి స్కూల్కి వస్తున్నారని తెలిసి పిల్లలు తమ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారో చూడండి. అంతేకాదు ఆ గ్రామంలోని హిందూ మహిళలు సైతం జాన్ మొహమ్మద్ సచ్చీలత గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ సందర్భంగా ఒక గ్రామస్తుడు మాట్లాడుతూ హెడ్ మాస్టర్ జాన్ మొహమ్మద్ స్కూల్లో పిల్లల చేత ప్రతిరోజు జాతీయ గీతం పాడిస్తారని అన్నాడు. ప్రవీణ్ కుమార్ అనే గ్రామస్తుడు మాట్లాడుతూ ఇది రాజకీయ కుట్ర అన్నాడు. నా 2 కొడుకులు ఈ స్కూల్లో చదువుతున్నారు, నేను రోజు పిల్లల్ని స్కూల్లో దింపడానికి వస్తాను, ఇక్కడ జాతీయ గీతం కూడా పాడతారు, చక్కగా చదువు చెప్తారని అన్నాడు. పూజ అనే ఒక మహిళ మాట్లాడుతూ సారు పిల్లలకు దేవుడి లాంటి వాడు, ఆయన సస్పెండ్ అయ్యారని తెలిసి నేరుగా ఇక్కడికి వచ్చాను, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు, ఎల్లప్పుడూ ఫస్ట్ సెకండ్ వచ్చేవారని చెప్పింది. స్థానికంగా ఉన్న ఒక రైతు ఇంద్రపాల్ మాట్లాడుతూ మాస్టారి ప్రవర్తన చాలా బాగుంటుంది, ఆయనకు హిందూ ముస్లిం అనే తేడా లేదు, ఆయన చాలా మంచివాడు, రిపబ్లిక్ డే రోజున గ్రామస్తులను ఆహ్వానించి ఆయన జెండా ఎగరేసి జాతీయ గీతం కూడా ఆలపిస్తారు, స్వీట్లు కూడా పంచుతారు అని అన్నాడు. సంజయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన వాడు అసలు ఈ ఊరి వాడే కాదు, బయట నుంచి వచ్చి ఇక్కడికి ఈ గ్రామ వాతావరణాన్ని పాడు చేస్తున్నారని అన్నాడు.
ఈ పాఠశాలలో సీసీటీవీలు కూడా ఉన్నాయి, అలాంటప్పుడు ఇక్కడ నమాజ్ చేస్తే అందులో రికార్డ్ కాకుండా ఉంటుందా అని ప్రశ్నించాడు. ఆ స్కూల్లో పనిచేసే టీచర్లలో ఒక టీచర్ మాట్లాడుతూ, పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేదు, పక్కన పొలం యజమాని రాజన్ అనే వ్యక్తి దీనికి అడ్డుపడుతుండడంతో హెడ్ మాస్టర్ సారు అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని అన్నారు. మరొక స్కూల్ టీచర్ కామ్నా అగర్వాల్ మాట్లాడుతూ, జాన్ మొహమ్మద్ గారిని ఒక ముస్లిం అనే దృష్టితో మేము ఎప్పుడు చూడలేదని, ఆయన ఎవరి పట్ల ఎప్పుడు వివక్ష చూపలేదని అన్నారు. పిల్లలకు భోజనం పెట్టడం విషయంలో గాని, పాఠాలు బోధించడం విషయంలో గాని, సామాజిక సేవా కార్యక్రమాల్లో గాని చురుకుగా పాల్గొనేవారని అన్నారు. ఆయన మాట తీరు ప్రవర్తన చూస్తే ఒక కుటుంబ పెద్దలా కనిపించేవాడని అన్నారు. అసిస్టెంట్ టీచర్ లక్ష్మి మాట్లాడుతూ, ఆయన మహిళలను బాగా గౌరవిస్తారని, సాటి ఉపాధ్యాయుల పట్ల ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదని అన్నారు. మహిళలను ఏదైనా పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పంపినప్పుడు అక్కడ ఆలస్యం అవుతుందని తెలిస్తే మమ్మల్ని ఇంటికి పంపేసి తను స్వయంగా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేవారని అన్నారు. మరొక ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, ప్రతిరోజు స్కూలుకి హెడ్ మాస్టర్ సార్ గంట ముందుగానే వచ్చి మొత్తం శుభ్రం చేయించేవారని అన్నారు. చెత్తను బుడ్చే ఆయా గనక రాకపోతే తనే స్వయంగా చీపురు చేత పట్టుకుని శుభ్రం చేసేవారని, కనీసం సాటి ఉపాధ్యాయుల్ని గాని పిల్లల్ని గాని తోడు రమ్మని పిలిచేవారు కాదట. ఆయన శుభ్రం చేస్తుంటే చూడలేక మేమే వెళ్లి సాయం చేసేవారని అన్నారు. సాయంత్రం స్కూల్ అయిపోగానే అందరూ వెళ్లిపోయే వరకు ఉండి మొత్తం పనులన్నీ అప్డేట్ చేసి ఇంటికి వెళ్లేవారని అన్నారు. జర్నలిస్ట్ అజిత్ గారు జాన్ మహమ్మద్ గురించి మాట్లాడుతూ, తన 60 ఏళ్ల జీవితంలో ఇంత గొప్ప హెడ్ మాస్టర్ ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. क्या ऐसा भी कोई हेडमास्टर हो सकता है क्या किसी स्कूल में, जो 15-17 साल से उसी स्कूल में है? एक माँ बाप को शिकायत नहीं, उनके सहयोगी टीचर को शिकायत नहीं, आसपास के लोगों को शिकायत नहीं। हर आदमी कह रहा था हमें इस स्कूल में जान मोहम्मद ही चाहिए। उनके बारे में कहा गया कि वो हर रोज 1 घंटा 2 घंटा पहले वक्त से पहले स्कूल पहुंचते हैं, सब टीचर के जाने के बाद तक जाते हैं, हर बच्चे पर नजर रखते हैं। उनके बारे में कहा गया बच्चों की प्रोग्रेस से लेकर बच्चों का से पर्सनल अफेक्शन से लेकर पर्सनल केयर करते हैं। आज कई महिलाओं से मैंने बात की, उसी गांव की महिलाएं, हिंदू महिलाओं से, वो महिलाएं जिनके बच्चे उसी स्कूल में पढ़ते हैं या पढ़कर पास हुए, वो कह रहे हमने तो ऐसा शिक्षक देखा नहीं, हमें तो जान मोहम्मद ही चाहिए। ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం గమనిద్దాం. ఆ బీజేపీ నాయకుడు దుర్గేష్ ప్రధాన్ జాన్ మొహమ్మద్ పైన అంతటి తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశాడో తెలుసా? యూపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జరిగింది. మధురలో ఈ కార్యక్రమానికి జాన్ మొహమ్మద్ ను సూపర్వైజర్ గా నియమించారు. దుర్గేష్ ప్రధాన్ బీజేపీ మండలాధ్యక్షుడు కాబట్టి ముస్లిం ఓటు తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఈ ఫారం 7 పత్రాలు ఒకేసారి 100 పత్రాలు తీసుకొచ్చి అప్రూవ్ చేయాలంటూ జాన్ మొహమ్మద్ పై ఒత్తిడి తెచ్చాడు. నిబంధనల ప్రకారం రోజుకు 10 కంటే ఎక్కువ ఫారంలు అప్రూవ్ చేయకూడదని తనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశించిందని జాన్ మొహమ్మద్, కానీ దుర్గేష్ ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. చివరికి 36 ఫారంలు అప్రూవ్ చేసిన తర్వాత జాన్ మొహమ్మద్ మిగతా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వాటిని అప్రూవ్ చేయాలని తిరస్కరించాడు. దీంతో ఆయనపై శత్రుత్వం పెంచుకున్న దుర్గేష్ ఎలాగైనా జాన్ మొహమ్మద్ ఉద్యోగం ఊడబికించాలని కుట్రపన్నాడు. పైగా యూపీలో ఉన్నది యోగి ఆదిత్యనాథ్. ఆయనకు ముస్లింలంటే అలర్జీ. ఎక్కడైనా ముస్లిం పేరు కనబడితే వెంటనే పేరు మార్చేస్తాడు. ముస్లింలను కట్ముల్లా అంటూ ఎగతాళి చేస్తాడు. ఇక యూపీలో నడుస్తున్న బుల్డోజర్ సంస్కృతి గురించి అందరికీ తెలిసిందే. స్వయానా ముఖ్యమంత్రి ముస్లింల ద్వేషి అయినప్పుడు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఎలా ఉంటారు చెప్పండి? ఈ ఓట్ల తొలగింపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చూస్తే రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమం గుర్తు వస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఫేక్ ఓట్లను పెంచడానికి, జినైన్ ఓట్లను తొలగించడానికి కుట్ర చేస్తున్నదని ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ నిజం అనిపిస్తున్నాయి. ఈ సంఘటనతో ప్రస్తుతం జాన్ మొహమ్మద్ తీవ్ర మనోవేదనకు గురై చికిత్స పొందుతున్నాడు. నిజంగా ఆయనకు సంఘీభావంగా నిలిచిన గ్రామస్తులు, ముఖ్యంగా అక్కడి హిందూ సోదరీ సోదరులకు నేను సెల్యూట్ చేస్తున్నా. వారి సపోర్ట్ కనుక లేకుంటే ఇవాళ జాన్ మొహమ్మద్ ఉద్యోగం తిరిగి వచ్చేదా? అవే ఆరోపణలు నిజమని అందరూ నమ్మేవారు కదా. ఈ దేశంలో ఇంకా శాంతి, సోదరభావం, సామరస్యం మిగిలి ఉండడానికి కారణం ఇలాంటి సహృదయులైన సెక్యులర్ హిందువులే. నిజంగా భారతీయ ముస్లింలు అలాంటి వారికి రుణపడి ఉండాలి. అయితే ఇప్పుడు మన దేశంలో అలాంటి సెక్యులర్ హిందూ సోదరుల మనసులను కూడా కలుషితం చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ లో 70 ఏళ్ల ముస్లిం పెద్ద ఆయన బట్టల షాపును కాపాడడానికి దీపక్ అనే జిమ్ యజమాని తన ప్రాణాలు రిస్క్ లో పెట్టడం మనం చూసాం. స్వయంగా రాహుల్ గాంధీ ఆయన్ని హీరో అని పొగడ్డం విశేషం. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఒక ముస్లిం హెడ్ మాస్టర్ ను వెళ్ళగొట్టడానికి పిల్లలు నీరు తాగే మంచినీటి ట్యాంకులో కొందరు విషం కలిపిన ఉదంతం కూడా చూసామ్మా. అలాగే ప్రతిరోజు విద్వేషపూరిత ఘటనలు మన దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఎందుకింత అసహనం? చివరికి మన దేశం ఎటుపోతోంది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.